జై శ్రీ గణేష. మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా, ఎక్కడున్నాము? శ్రీపర్వం 2వ ఆశ్వాసంలో ఉన్నాం. మొత్తానికైతే మహాభారత యుద్ధం ముగిసింది. యుద్ధం ముగిసిన తర్వాత అతి కష్టం మీద ధృతరాష్ట్రుడు గాంధారి అయితే కురుక్షేత్రానికి వచ్చారు. కురుక్షేత్రానికి వచ్చిన తర్వాత ఆమె ఇటు ధర్మరాజుకు కానీ అటు భీముడికి కానీ శాపం ఇవ్వాలని చూసింది. కానీ అక్కడికి వచ్చినటువంటి వ్యాస మహర్షి అడ్డుకున్నాడు. అడ్డుకొని ఆమెకైతే దివ్య దృష్టిని ఇచ్చాడు. ఆమె ఏదైతే కంటికి కట్టుకున్నటువంటి బట్ట ఉందో అది విప్పకుండానే ఆమెకు కురుక్షేత్రం ఎలా ఉందనేది కనిపించేలాగా ఆమెకు వరం ఇచ్చాడు. సో ఇప్పుడు ఆమెకు వరం ఇచ్చి ఆమె మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి కురుక్షేత్రాన్ని చూస్తుంది. అసలు ఆ రణరంగం అనేది ఎలా ఉందనేది. ఇది చెప్పడానికంటే ముందు ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ఎవ్వరికి కూడా అగ్ని సంస్కారాలు ఇంకా జరగలేదు. యుద్ధం జరుగుతూనే ఉంది కాబట్టి అక్కడక్కడే ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ శవాలన్నీ అక్కడే ఉన్నాయి. సో ఆ రణస్థలం మొత్తం అత్యంత దారుణంగా ఉంది. సో గాంధారి ద్వారానే వ్యాస మహర్షి అసలు ఎలా ఉంది యుద్ధక్షేత్రం అని చెప్తాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ముఖ్యంగా దుర్యోధనుడి శవాన్ని చూసిన తర్వాత అసలు గాంధారి ఏమంది, ముఖ్యంగా భానుమతి ఏ రకంగా ఏడ్చింది, దుర్యోధనుడు చనిపోయిన తర్వాత ఆమె పరిస్థితి ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్లో మనం చూద్దాం. సో ఎప్పుడైతే గాంధారికి దివ్య దృష్టి ఇచ్చాడో గాంధారి ఇలా చూస్తూ ఉంది. గాంధారితో పాటు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ఆమె అందరూ కోడళ్ళు ఉన్నారు. వాళ్ళు అలా మెల్లమెల్లగా నడుస్తూ వస్తున్నారు. వాళ్ళ వెనక కృష్ణుడు వస్తున్నాడు, కృష్ణుడు వెనక పాండవులు. సో మొత్తం అందరూ కూడా కురుక్షేత్ర యుద్ధ రంగం ఏదైతే జరిగిందో ఆ ప్రాంతంలోనే ఉన్నారు. సో మొత్తం నేను ఇక్కడి నుంచి ఈ రోజు దుర్యోధనుడికి సంబంధించి దుర్యోధనుడి శవాన్ని చూసిన తర్వాత గాంధారి ఏమందో చెప్పుకుందాము. ఎందుకంటే ఒక్కొక్కరిది వివరిస్తూ వెళ్తుంది కాబట్టి చాలా పెద్దగా ఉంది, ఒక ఎపిసోడ్లో చెప్పడం కుదరదు. సో రేపు దుశ్శాసనుడు, ఆ తర్వాత కర్ణుడు, ద్రోణుడు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది మనం చెప్పుకుందాం. సో ఇలా గాంధారి చూస్తుంది. అసలు దారుణంగా ఉంది రణభూమి. గొడుగులు చీలికలై పోగులు పడి ఉన్నాయి. జెండా కొయ్యలు విరిగిపోయి చెల్లా చెదురై ఉన్నాయి. అసలు డాళ్ళు ముక్కలై పడి ఉన్నాయి. పచ్చడి అయిపోయి ఉన్నారు పదాతులు. గుండు పిండైపోయింది. రథాల గుర్రాలు, సారథులు, దొంతులు ఎక్కడెక్కడ విరిగిపోయి ఉన్నాయి. రౌతులు యావత్తు పోలిక లేకుండా ఉన్నాయి. ఏనుగులు, గుర్రాలు, పీనుగల పెంటలై కనిపిస్తున్నాయి. పేగులు పోగులై, కండలు కొండలై, మెదళ్ళు రక్తము, మడుగులు మహా బీభత్స ఉంది. అసలు అక్కడ బాణాలు, ధనస్సులు, పరిగలు, తోమరులు, ఈటలు, కత్తులు, ముసలాలు, చక్రాలు ముక్కలై ఉన్నాయి. ఖండాలుగా మాంసాలున్నాయి. విరిగిన ఎముకలు, పగిలిన కపాలాలు అన్నీ కలగా గొలపమై ఘోరంగా ఉంది రణరంగం. వరళ్ళు, గద్దలు, కాకులు, తోడేళ్లు పేగులు లాక్క తింటున్నాయి. కండలు పీక్క తింటున్నాయి. మెదళ్ళు జుర్రుకుంటున్నాయి. రక్తం గుట్టమంటూ తాగుతున్నాయి. కనుగుడ్లు ఒలుచుకొని మింగుతున్నాయి. గుండెకాయలు కబలిస్తున్నాయి. కొవ్వు ఊడదీసి చప్పరిస్తున్నాయి. మూలుగలు పీలుస్తున్నాయి. చస్తూ ఏనుగులు, గుర్రాలు ఇంకా ములుగుతూనే ఉన్నాయి. తన్నుకుంటున్నాయి. భటులు గింజుకుంటున్నారు. రాబందులు అవి బెదిరి తప్పుకుంటున్నాయి. తిరిగి వచ్చి మళ్ళీ కొట్లాడుతున్నాయి. కబలిస్తున్నాయి. కళ్ళబడుతున్నాయి. గుండెలు పగిలేలా ఉంది రణభూమి. అంతా చూసింది. దద్దరిల్లిపోయింది. ఒక్కసారి మూర్ఛిల్లి కింద పడిపోయింది. కాసేపటికి మళ్ళీ తేరుకున్న తర్వాత ఆమె పెదాలు ఎండిపోతున్నాయి. తల తిరిగిపోతుంది. ఈ సమయంలోనే వ్యాసముని అంటాడు పాండవుల్ని పిలిచి, ఇంకా మీరందరూ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేయాల్సినటువంటి అగ్ని సంస్కారాలు చేయండి అని చెప్పేసి వ్యాస మహర్షి అక్కడి నుంచి అర్ధార్థానమే వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నామే. శ్రీకృష్ణుని వెంట పెట్టుకుని ధృతరాష్ట్రుడితో కలిసి అగ్ని సంస్కారానికి పూనుకున్నారు పాండవులు. కౌరవ కాంతలందరూ శవాల దగ్గరికి నడిచారు. భర్తలు, కొడుకులు, అన్నదమ్ములు, మనవళ్ళు, బంధువులు, స్నేహితులు పీనుగలై పడుండడం చూసి మతులు పోయాయి కౌరవ స్త్రీలకి. రాగాలు తీసి ఏడుస్తున్నారు. గొల్లుమంటున్నారు కొందరు. కింద పడి దొర్లుతున్నారు మరికొందరు. జుత్తులు వీపుల మీద వేలాడుతుంటే వెర్రిగా ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నారు మరికొందరు. పనివి ఏడ్చుతున్నారు కొందరు. గుణాలు వల్లిస్తూ రాగాలు తీస్తున్నారు కొందరు. నిశ్చేష్టులై నిలబడిపోయారు కొందరు. నెత్తిన మొహం మొత్తుకున్నారు కొందరు. అలా రకరకాలుగా కౌరవ స్త్రీలందరూ ఏడుస్తున్నారు. అసలు వర్ణనాతీతంగా ఉంది కదా. ఇంకా దీన్ని నేను చెప్పడానికి కూడా ఏం లేదు, మనకు చదువుతుంటేనే అర్థమైపోతుంది రణభూమి ఎంత దారుణంగా ఉందనేది. సో ఇది చూసి ఒక్కసారిగా గాంధారి కృష్ణుడి వైపు తిరుగుతుంది. చూడు కృష్ణ చూడు, ముంచుకొస్తున్న దుఃఖాన్ని కృష్ణునితో పిలిచి ఇలా అంటుంది గాంధారి. తలచెడిన వాళ్లను, ధృతరాష్ట్ర మహారాజు కోడళ్ళని ఒక్కసారి చూడు.
కంటికి మంటికి కన్నీళ్లతో దీనంగా వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో చూడు. ఏమిటేమిటి పనివి ఏడుస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు అన్నల్ని తమ్ముల్ని నిరూపించుకుంటూ వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఎలా ఏడుస్తున్నారు. ఒకళ్ళ ముఖం ఒకరు చూసి వల ఎలా ఏడుస్తున్నారో చూడు. తలలు విరబోసుకొని మొత్తుకుంటున్నారు. భర్తలు పోయిన వీరపత్నుల్ని చూడు కృష్ణ, కొడుకులు పోయిన వీర మాతల్ని చూడు కృష్ణ. భర్తల శవాల మీద కాకులు వాలుతుంటే తగలడానికి చేతులు రాక నిశ్చేష్టులై ఎలా పడి ఉన్నారో చూడు. అదిగో అటు చూడు, శల్యుడు, ద్రుపదుడు, కర్ణుడు, ద్రోణుడు కళ్ళు మూసుకొని ఇంకా పడుకున్నారేమో అన్నట్టుగా వాళ్ళ శరీరాల నుంచి కాంతి పోలేదు. చూడు, అక్కడక్కడ ప్రభువులు పడుకొని ఉన్నారు, చుట్టూ వీరయోధులు పడుకొని ఉన్నారు. అర్జునుడు, భీష్ముడు, ద్రోణుడు, భీముడు, కర్ణుడు ఈ మహావీరులు ప్రయోగించిన దివ్యాస్త్రాలు తగలడం చేత చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఆ శవాలను చూడు. ఆ వీరుల శవాలను పిక్క తింటున్నటువంటి రాబందులు, నక్కలు, గద్దలు, కాకులు వాటిని ఎలా ఎంగిలి చేస్తున్నాయో చూడు. అయ్యో అంశ ఇంకా ఇలా అనేసి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా ఉన్నారు అనేది గాంధారి చెప్తుంటది. అయ్యో అంశతూలిక తల్పాల మీద కాని పడుకొని ఈ మహాభోగుల మృతదేహాలు చూడు, కరుకు నేల మీద ఎలా పొర్లాడుతున్నాయో. ప్రాణాలు వదిలేసిన ఆయుధాలు వదలని కొందరి భటులను చూడు, ఇంకా వాళ్ళని చూస్తే బ్రతికున్నారేమో అనిపిస్తుంది. అలా చూస్తూ చూస్తూ ఒక్కసారి కృష్ణుడి వైపు తిరుగుతుంది. తిరిగి ఇలా అంటది, కృష్ణ నువ్వే చేయించావు ఇదంతా, నీ వల్లే జరిగింది ఇదంతా. చూడు, ఒక్కసారి పాంచాల స్త్రీలను చూడు, కౌరవ స్త్రీలను చూడు, ఎలా ఏడుస్తున్నారో చూడు. భర్తల శవాల దగ్గర, తండ్రుల శవాల దగ్గర, కొడుకుల శవాల దగ్గర, అన్నదమ్ముల శవాల దగ్గర వాళ్ళు ఏడుస్తున్న ఏడుపు నీకు వినిపిస్తుందా? అయ్యో మొండాల దగ్గర శిరస్సులు లేక శిరస్సుల కోసం వెతుక్కుంటున్న ఆ స్త్రీమూర్తులను చూడు. తలలు చేతులతో పట్టుకొని మొండాల కోసం పీనుగల్లో దేవులాడుకుంటున్నారు. తలలు, మొండాలు, కాళ్ళు, చేతులు ఒక దగ్గర చేర్చి ఒక స్వరూపం వస్తుందేమోనని వెతుక్కుంటున్నారు. ముక్కలైనటువంటి అవయవాలను ఒక్క దగ్గర చేరుస్తున్నారు. అదిగో అలా చేర్చి ఎలా మూర్ఛలు కింద పడిపోతున్నారు. రాబందులు పీక్క తింటున్నా ఎంత వెతికినా కూడా వాళ్ళ అంటే ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ శవాలన్నీ ఒక దగ్గర, అంటే మొండం ఒక దగ్గర ఉంది, కాళ్ళు చేతులు ఒక దగ్గర ఉంటే వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఒక తలగాయ పట్టుకొని ఒక శ్రీమూర్తి అక్కడ తిరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి అంటే నా భర్త మొండెం దొరుకుతుంది, ఆ కాళ్ళు దొరుకుతాయా, చేతులు దొరుకుతాయా అని చెప్పేసి అలా శవాల మధ్యలో ఒక తలకాయను, ఒక కాలుని, ఒక చేతుల్ని అలా తీసుకొని వచ్చి అదన్నీ ఒక దగ్గర చేర్చి అదిగో నా భర్త శవము, లేదా నా అన్నది, నా తమ్ముంది అని చెప్పేసి వాళ్ళని వెతుక్కొని ఆ శవాన్ని చూసి మళ్ళీ మూర్ఛపై కింద పడిపోయి మళ్ళీ వెతుకుంటున్నారంటే కనీసం కొంతమందికి ఒక స్వరూపం కూడా కనిపించట్లేదు. అంటే కాళ్ళు చేతులు ఎక్కడున్నాయో తెలియట్లేదు, మొండం ఎక్కడుందో తెలియట్లేదు, ఇంకా వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నీకు జాలి కలగట్లేదా కృష్ణ? ఎందుకు ఇదంతా చేసావు? ఇదంతా చేసింది నువ్వే అని చెప్పేసి కృష్ణుని తిట్టిపోస్తుంది అనమాట గాంధారి. ఇలా చూస్తుండగానే ఇంతలో ఆమెకు దుర్యోధనుడి శవం కనిపిస్తుంది. ఇక అసలు దుర్యోధనుడి శవం కనిపించినాక గాంధారి కోపం అయితే రెట్టింపు అవుతుంది. ఇక్కడే అసలు భానుమతి దేవి గురించి, భానుమతి దుర్యోధన్ని ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, వాళ్ళ ప్రేమ గురించి కూడా గాంధారి చెప్తుంది. చదువుతాను వినండి. ఇంతలో దుర్యోధనుడి కళేబరం కనబడింది గాంధారికి. కెవ్వున కేక వేసి అలాగే మొదలు నరికిన అరటి చెట్టులాగా పడిపోయి మూర్చపోయింది. కాసేపటికి తేరుకుంది. పరిచారికలు ఆమెకు చేయాల్సినటువంటి సపర్యలు చేసి మెల్లగా కొడుకు శవం దగ్గరికి ఆమెను తీసుకెళ్లారు. హే రాజా రాజా అంటూ గుండెల మీద కన్నీళ్లు కారుస్తూ వాలిపోయింది. బంగారం లాంటి శరీరం నాయన ఏమైపోయింది? మీ అమ్మను వచ్చానయ్యా, అమ్మ మీద భక్తి చూపించవా? ఇలాగే ఉంటావా? పరాయిదాన్ని చేశావా కన్న తండ్రి అంటూ పనివి ఏడ్చింది. ఆహాకారాలు చేసింది. తన వెంటనే మెల్లమెల్లగా నడుస్తూ వస్తున్నాడు కృష్ణుడు. అంటే మెల్లమెల్లగా ఆమె వెంటనే వస్తున్నాడు. యుద్ధానికి వస్తూ అమ్మా దీవించు అన్నాడు నా బాబు. చేతులు జోడించి ధర్మం ఎక్కడుంటే జయం అక్కడే ఉంటుంది నాయనా అన్నాను నేను. అలా ఎందుకన్నానో తెలుసా కృష్ణ? జూదన్నాడు జరిగింది చూసి భయపడి కౌరవుల్ని ఇదే అతమారుస్తుంది, ఈ ఉసురు ఊరికే పోదన్నారు ఆ రోజు ప్రజలు. అందుకే ఉన్న మాటే నా నోటి వెంట వచ్చింది. కొడుకుని కొడుకు మాట అంటే ధర్మహాని కాదు. దీవించడం మానేసి మధ్యస్థంగా మాట్లాడడమే కాదు, ఇంకా ఏమన్నానో విను. యుద్ధంలో భయపడి పారిపోతే అపకీర్తి వస్తుంది నాయన. అపకీర్తి కంటే చావు మేలు. కనుక యుద్ధం చేసి స్వర్గానికి వెళ్ళు, అమరత్వాన్ని పొందు అని దీవించాను నేను అన్నట్టే చేశాడు నా కొడుకు. నా బాబు నా పేరు నిలబెట్టాడు. పెంపు నిలబెట్టి తన పేరు పెంపు నిలబెట్టాడు. ధర్మయుద్ధం చేసి నా కొడుకు స్వర్గానికి చేరుకున్నాడు. కానీ కన్నప్రేగు కదా కృష్ణ, నా వల్ల కావట్లేదు అంటే ఇక్కడ ఏమంటుంది, నా దగ్గరికి దుర్యోధనుడు యుద్ధానికి వెళ్తూ దీవించమని వచ్చినప్పుడు నేను ధర్మం ఎటువైపు ఉంటుంది అటువైపు ఉంటుంది అని దీవించాను.
పంపించాను. అంతేకాదు కృష్ణ, నువ్వు పారిపోయి రావడము లేక వెన్ను చూపడమో చేయకు, ధైర్యంగా యుద్ధం చేయి, ధైర్యంగా యుద్ధం చేస్తే వీరమరణం పొంది స్వర్గాన్ని చేరుకుంటావని చెప్పేసి నా కొడుకు నేను చెప్పాను. ఇదిగో నేను అన్నట్టుగానే ఈ రోజు నా కొడుకు చేశాడు. చూడు, నా కొడుకు ధర్మంగా యుద్ధం చేసి స్వర్గానికి చేరాడు. కానీ కన్నప్రేగు కదా, నా వల్ల కావట్లేదు, నా కొడుకు శవాన్ని ఇలా చూడలేకపోతున్నాను అంటది. ఆ తర్వాత రత్నాలు బంగారు పీఠం మీద కూర్చునేవాడు నా బాబు, అందగత్తెలు పట్టు విసనకర్రలతో విసిరేవాళ్ళు. అయ్యో, ఈ రోజు చూడు, రాబందులు రెక్కలతో విసురుతున్నాయి. ఇంకా ఇలా అంటదామె. భీముడు పాలుబడి సింహం చంపేసిన మదపుడేనిలాగా పడి ఉన్నాడు నా కొడుకు. విదురుడు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పాడు. 11 అక్షయంల సేనం నా అడుగులకు మడుగులొత్తుతుంది, నాకేంటి అనుకున్నాడు. అయ్యో చూడు, చివరికి ఒక్కడు కూడా లేకుండా ఒక్కడే ఒంటరిగా గదా యుద్ధం చేసి మరణించాడు. కృష్ణ, లెక్కా జమాలేని ఏనుగులు, గుర్రాలు, రథాలు అన్నింటితో కూడా అష్ట ఐశ్వర్యంలో బతికినటువంటి నా కొడుకుకి ఇదా పరిస్థితి, ఇలాంటి చావా నా కొడుకు రావాల్సిందని చెప్పేసి విపరీతంగా ఏడుస్తుంది. ఇంతలో భానుమతీదేవి అక్కడికి వచ్చి దుర్యోధనుడి శవం మీద పడి ఏడుస్తుంటది అనమాట. అప్పుడు కృష్ణుడితో ఇలా అంటది. అదిగో చూడు, నా కోడలి భానుమతిని చూడు. కొడుకు చావు కంటే నాకు కోడలి దుఃఖమే ఎక్కువ బాధిస్తుంది. దావాగ్నిలాగా నన్ను దహించేస్తుంది. దీనికి అంతమే లేదా కృష్ణ? కొడుకు లక్ష్మణుని చూస్తుంది. అదిగో చూడు, కాసేపు లక్ష్మణుని కోసం ఏడుస్తుంది. మరోవైపు మళ్ళీ వెంటనే వచ్చి దుర్యోధను మీద పడి ఏడుస్తుంది. భర్త కోసం ఏడవాలో కొడుకు కోసం ఏడవాలో తెలియని పరిస్థితి. మార్చి కొడుకు శవం దగ్గర, భర్త శవం దగ్గర పడి ఆమె ఎలా ఏడుస్తుందో చూడు. అతడు చందమామ మొహం మీద అతడి మొహం మీద మొహం పెట్టి ఎలా మూర్ఛపై కింద పడుతుందో చూడు. ఎలా తేలుకుంటుంది, మళ్ళీ గుండెల మీద గుండెలు పెట్టి ఎలా ఒరిగిపోతుందో చూడు. కన్నీళ్లు కారుస్తుంది, నిశ్చేష్టులై ఊరుకుంటుంది. చెలికత్తెల మీద పడి ఎలా ఏడుస్తుందో చూడు. తల వీరుబోసుకొని తిరుగుతుంది అసలు అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది అనమాట. ఎలా చెప్తుందంటే, అసలు భానుమతీదేవి ఏ రోజు ఒక మాట అనగా వినలేదు. దుర్యోధనుడు కనీసము ఆకతాయితనానికైనా సరే లేదా నవ్వులాటకైనా సరే గట్టిగా భానుమతిని ఒక మాట అన్నాడు. కింద అడుగు పెడితే ఎక్కడ కందిపోతుందో అన్నట్టుగా నా కోడల్ని నా కొడుకు చూసుకున్నాడు. ఎప్పుడు అపురూపమైన ప్రేమనే పంచేవాడు, ఎప్పుడు కూడా ఆమె మీద అనురాగాన్ని చూపించేవాడు. ఏ రోజు కూడా అంటే ఆమెను బుజ్జగిస్తూ లాలిస్తూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక మాట అనుకున్నది కూడా ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు చూసినా కూడా దుర్యోధనుడు విపరీతమైనటువంటి ప్రేమను భానుమతి మీద చూపించేవాడు. నా కొడుకు కోడల్ని చూసి నేను ఎంత సంతోషించేవాడిని. భానుమతి ఏ రోజు కూడా కనీసం మాట వరుసకైనా గట్టిగా తన పరిచారిక మీద కూడా అన్నది లేదు. అంత నెమ్మదస్తురాలు. కేవలం భర్త, పిల్లలు, అత్త, మామ వీళ్ళే లోకంగా గడిపింది. ఎవరిని ఏ రోజు ఒక మాట అన్నది కాదు. భర్త కనుసన్నల్లో ఆమె నడిచింది. అంతే ప్రేమగా దుర్యోధనుడు భానుమతిని చూసుకున్నాడు. వాళ్ళిద్దరు ప్రేమను చూసి, వాళ్ళిద్దరి అనురాగాన్ని చూసి ఎంత సంతోషపడిపోయేదాన్న నేను. దుర్యోధనుడికి భానుమతి మీద ఎక్కడ లేని ప్రేమ, అంటే ఎంత ప్రేమగా చూసుకునేవాడు అంటే ఏ రోజు కూడా ఒక మాట అనేవాడు కాదు. కనీసం ఆమె ఏదైనా పని చేస్తే ఎక్కడ కందిపోతుందో, అంటే కన్నెరుగని ఎండ తగులితే కందిపోతుందేమో అన్నంత సుకుమారమైనటువంటి ఆమె ఏ రోజు రాజమందిరం వదిలి వచ్చింది కాదు. కనీసం పరపురుషుని ఏ రోజు చూసింది కాదు. ఎప్పుడు కూడా 100 మంది పరిచారికలు ఆమెకు సేవ చేస్తుండగా అంత అద్భుతంగా గడిపింది. ఈ రోజు చూడు, ఆమె నేల మీద రక్తపు మడుగులు అలా పొర్లాడుతుంది. ఆ మట్టిలో పొర్లాడుతుంది. జుట్టంతా కూడా విరబూసుకుంది. దుర్యోధనుడి గుండెల మీద, లక్ష్మణుడి గుండెల మీద పడి ఏడుస్తుంది. అసలు ఎప్పుడైనా అనుకున్నామా భానుమతి దేవికి ఈ గతి వస్తుందని చెప్పేసి? ఏ తప్పు చేసిందని చెప్పేసి నా కోడలు ఈ రోజు ఈ బాధను అనుభవించాలి? ఏ రోజు ఎవరిని చిన్న మాటని కూడా ఎరగదు కదా. అంత సుకుమారి, అంత సౌశల్యవతి, అంత అద్భుతంగా ఉన్నటువంటి నా కోడలికి ఇంత కష్టం వచ్చింది. నాకు నా కొడుకు శవాన్ని చూసినా కూడా ఇంత బాధ కలగట్లేదు, కానీ నా కోడలి దుఃఖాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఇప్పుడు ఆమె ఎందుకోసం బ్రతికుండాలి? ఇటు కొడుకు లేడు, అటు భర్త లేడు. ఏం చేయాలో అర్థం కాక ఏమీ అనలేక ఈ సమయంలో కూడా నోటి నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. ఆమె అలాగే నిశ్చేష్టురాలై ఏడుస్తూ ఉండే తప్ప అంటే నోరు తెరిచి ఒక మాట అనట్లేదు. అది నా కోడలు అని చెప్పేసి భానుమతి గురించి చెప్పేసి అసలు విపరీతంగా ఏడుస్తుంటది గాంధారి. ఇలా ఏడుస్తూ ఇలా అంటది. చూడు కృష్ణ, చూడు, నా 100 మంది కొడుకులు భీముడి చేతిలో ఘోరంగా చచ్చిపోయారు. ఎలా అడ్డదిడ్డంగా పడి ఉన్నాయో వాళ్ళ శవాలు చూడు. వాళ్ళ ముఖాలు ఎంత వికారంగా ఉన్నాయో చూడు. కాళ్ళు చేతులు విరిగిపోయి పడి ఉన్నారు. నా కన్న తండ్రుల్ని ఏ తల్లి భరిస్తుంది చెప్పు? ఇదంతా చూసి వాళ్ళ భార్యలు ఏ విధంగా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారో చూడు. అలంకారాలు, గొడుగులు, జెండాలు, కవచాలు అన్నిటితో కలిసి ఎలా ముక్కలైపోయి ఉన్నారో చూడు. నా బాబు శరీరాలు, అంటే నా 100 మంది కొడుకుల శరీరాలు ఎక్కడున్నాయో కూడా
ఎక్కడా నాకు కనిపించట్లేదు, అయ్యో తండ్రులారా మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి అలా వెతుకుతూ ఉంటుంది ఆ శవాల మధ్యలో. ఇంతలో ఆమెకు దుశ్శాసనుడి శవం కనిపిస్తుంది. మరి దుశ్శాసనుడి శవం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె దుశ్శాసనుడిని చూసి ఎలా ఏడ్చింది, ఎందుకంటే ఒక్క ఎపిసోడ్లో నేను చెప్పలేను, ఎందుకంటే దుశ్శాసనుడి దగ్గరికి వెళ్తుంది, తర్వాత తన మిగిలిన కొడుకుల దగ్గరికి వెళ్తుంది, అభిమన్యుడి శవం కనిపిస్తుంది, కర్ణుడి కళేబరం కనిపిస్తుంది, జయద్రథుడిది కనిపిస్తుంది, ద్రోణుడిది కనిపిస్తుంది. సో వీళ్ళందరివి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏడుస్తుంటుంది. కాబట్టి మేము ఒక 4-5 ఎపిసోడ్స్లో ఈ గాంధారి యుద్ధ క్షేత్రాన్ని చూసి ఏమన్నది చూస్తాను. ఆ తర్వాత ఆమె కృష్ణుడికి శాపం ఇస్తుంది. అసలు కృష్ణుడికి శాపం ఎలా ఇచ్చినప్పుడు కృష్ణుడు ప్రతి మాటగా గాంధారితో ఏం మాట్లాడాడు ఏంటి అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.